తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అలజడి నెలకొంది. హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వ్యవహారం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఓ కీలక మంత్రిపై అసహనంతో ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ప్రచారంపై ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. తాము ఎలాంటి సమావేశం ఏర్పాటు చేసుకోలేదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రచారంపై సైబర్ క్రైమ్లో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అజీం లైవ్లో అందిస్తారు. థ్యాంక్ యూ దేవా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంది ఎమ్మెల్యేలు ఎవరైతే రహస్య భేటీలో పాల్గొన్నారని చెప్పి ఒక వార్త ఏదైతే నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక రహస్యమైనటువంటి భేటీ నిర్వహించారు. అది కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక ప్రధాన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రికి సంబంధించినటువంటి వ్యవహార శైలి ఏదైతే పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుందనే ఒక అంశంపై అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇది కేవలము ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి ఆరోపణలు మాత్రమే, వారు చేసినటువంటి దుష్ప్రచారం మాత్రమే అని చెప్పి ఆ పార్టీకి ఏదైతే రహస్య భేటీలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేల పేర్లు ఎవరైతే వినిపిస్తున్నాయో మనకు బయట, ఆ ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే స్పందిస్తున్నారు. స్పందించి కూడా ఇది కేవలం పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించినటువంటి దుష్ప్రచారంలో భాగంగా మాత్రమే. ఎందుకంటే నేరుగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కేవలం ఇలాంటి ఆరోపణలు వారు చేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే తీవ్ర స్థాయిలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తీరుపై అలాగే సోషల్ మీడియా తీరుపై కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్ అయినటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అయితే ఆల్రెడీ ఏదైతే సైబర్ క్రైమ్లో కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఒక వెబ్సైట్ సంబంధించినటువంటి వారిపై వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా దుష్ప్రచారం చేసి తమని బద్నాం చేస్తున్నారని చెప్పి ఒక వ్యవహారపై ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్ ఎవరైతే చేశారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆ వెబ్సైట్పై కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు ఏదైతే ప్రధానంగా వారు ఏదైతే ఆ డిమాండ్ కూడా చేశారో దానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికీ స్పందించినటువంటి వారు ఎమ్మెల్యేలు అటు తోట లక్ష్మీకాంతారావు, నేను ఢిల్లీలోనే గత 3 రోజుల నుంచి ఉన్నాను, ఏ రహస్య భేటీలో కానీ ఎక్కడ కూడా నేను స్పందించలేదు, ఎక్కడ కూడా నేను వెళ్ళి సమావేశంలో పాల్గొనలేదు. నేను ఢిల్లీలో ఏదైతే పార్టీ ఏసీసీకి సంబంధించిన సెక్రటరీ తెలంగాణకు సహాయ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చౌదరి అయితే ఉన్నారో వారైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సో ఆ ప్రచారంలో భాగంగానే నేను వచ్చాను తప్ప ఏదైతే తనపై లేనిపోయిన దుష్ప్రచారం చేస్తున్నారని తను స్పందించారు. అలాగే బీర్లా ఐలయ్య కూడా ఇప్పటికే స్పందించడంతో పాటు అటు సైబర్ క్రైమ్లో కూడా ఏదైతే తను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అలాగే నాయని రాజేందర్ రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు, తనపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఖచ్చితంగా ఇలాంటి ప్రచారం చేసే వారిని ఎవరిని కూడా వదిలేది లేదు, ఖచ్చితంగా వదిలే పెట్టడం కూడా అని చెప్పి కూడా తను ఏదైతే హెచ్చరిస్తున్నటువంటి ఒక వాయిస్ని తను వినిపించడం కూడా జరిగింది. అలాగే మేఘారెడ్డి కూడా ఏదైతే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవాస్తవం, అంటే తెలుసుకోకుండా ఏదైతే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్ ఉచ్చులో పడిపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి సోషల్ మీడియా ప్రచారం ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా ప్రచారంలో దుష్ప్రచారంలో భాగంగానే ఇలాంటి వార్తలు వస్తున్నాయని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. ఇక మరోవైపు మనం చూసుకున్నట్టయితే మల్లు రవి ఏదైతే ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నారు, తను కూడా ఒక వీడియో సందేశాన్ని కూడా పంపడం జరిగింది. ఆ వీడియో సందేశంలో తను చాలా స్పష్టంగా చెప్పారు, అవును ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తనకు డిన్నర్కి రావాలని చెప్పి కొంతమందికి ఫోన్ చేయడం జరిగింది. ఆ డిన్నర్కి వెళ్ళిన సందర్భంలో కొంత చర్చ జరిగిన మాట వాస్తవమే, కానీ ఎవరు కూడా అధికార పార్టీపై ఎక్కడ కూడా అసంతృప్తిగా లేరు, ఏదైతే ప్రభుత్వ తీరుపై ఎక్కడ అసంతృప్తిగా లేరు, పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ప్రభుత్వ పాలనపై చాలా సంతృప్తికరంగానే ఉన్నారు. అయితే కొన్ని విషయాలు చర్చకు వస్తాయి. సాధారణంగా చర్చలను కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సోషల్ మీడియా ఒక దుష్ప్రచారాన్ని చేస్తుందని చెప్పి కూడా ఏదైతే మల్లురావు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఐటీసీ కాకతీయ కోహినూరులో మాత్రం సమావేశం జరిగింది, మేము వెళ్ళాము అనే మాట వాస్తవం మాత్రం తను చెప్తున్నారు. కానీ మరోవైపు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పేర్లు ఏవైతే వినిపిస్తున్నాయో వారందరూ కూడా మేము ఏ పార్టీ సమావేశానికి కూడా ఎక్కడ కూడా రహస్య భేటీకి వెళ్ళలేదని వారు చెప్తున్నారు. సో దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి కమాండ్ కంట్రోల్ సమావేశంలో కూడా రేవంత్ మాట్లాడుతూ ఏదైతే ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులందరూ కూడా ఆయా
ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా ఖచ్చితంగా ఒక నిఘా పెట్టాలి, వారితో ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని తెలుసుకోవాలి. ఇలాంటి అనేక అంశాలు తెలుసుకొని వారు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎందుకంటే స్థానిక లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, అలాగే ఎమ్మెల్సీ అటు గ్రాడ్యుయేట్ కావచ్చు, అలాగే టీచర్స్ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు పార్టీకి చెడ్డ పేరుని తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలి, వారి సమస్యలను తెలుసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి చర్చకు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సమావేశంలో కూడా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ ఫండ్ తీసుకెళ్తున్నారు మంత్రులు, కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారి దగ్గర మాత్రం ఫండ్స్ రావట్లేదు. ఎమ్మెల్యేలు లేనిదే మంత్రులు ఎక్కడి నుంచి వస్తారు? ఖచ్చితంగా మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ ఇవ్వాలి. అలాగే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ విషయంలో కూడా ఏదో పూర్తిస్థాయి ఫండ్ రిలీజ్ చేస్తేనే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. పథకాల అమలుకు సంబంధించిన విషయం కావచ్చు, లబ్ధిదారునికి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమ క్యాడర్ కావచ్చు, తమకు సంబంధించినటువంటి వ్యక్తులకు కావచ్చు నేరుగా జోక్యం చేసుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తే బాగుంటుంది. కానీ ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఏదైతే కొంత పార్టీని ఇలాంటి వ్యవహార శైలితో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ పథకాల అంశం కావచ్చు, అలాగే CDF ఫండ్స్ అంశం కావచ్చు, అలాగే మంత్రి వ్యవహార శైలి కావచ్చు, ముఖ్యంగా 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నల్గొండ కావచ్చు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేతలే దీంట్లో ప్రధానంగా ఈ భేటీలో పాల్గొన్నారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఇటు బీఆర్ఎస్ అయితే ఇటు తమ సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతమైన ప్రచారం చేస్తుంది. ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే వీరు భేటీ అవ్వాల్సి వచ్చిందని వారు చెప్తున్నారు. కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు, ఖచ్చితంగా మేము భేటీ కాలేదు. ఇప్పటికే నేను 100 మందితో నేను ఆ రోజు సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్ళానని చెప్పి బీర్లాలో చెప్తున్నారు, ఒక ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు, ఒక వరంగల్లో ఉన్నానని చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం మేము వెళ్ళి చర్చించింది అంశం వేరు. క్యాజువల్గా డిన్నర్ మీట్కి వెళ్ళాము. డిన్నర్ మీట్కి వెళ్ళిన చర్చలో భాగంగా కొన్ని అంశాలు వచ్చాయి. ప్రభుత్వం చేసిన పథకాల అమలు తీరు బాగుంది అనే ఒక అంశం వచ్చింది. కొంత ఫండ్స్ విషయంలో మాట్లాడుకున్నాము, ఫండ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారు చెప్పుకునే పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో ఓవరాల్గా ఈ అంశం అయితే పార్టీలో చర్చనీయాంశంగా మారింది. PCC చీఫ్ కూడా మాట్లాడుకుంటూ కూడా వారితో మాట్లాడి వారికి కూడా ఈ అంశాలపై చర్చిద్దాం, ఎవరు ఇక్కడ మాట్లాడొద్దనే ఒక విషయాన్ని అయితే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందేవా. రైట్ అజీమ్.